గొప్పది వీళ్ళ ట్రోల్స్ కంటే. అది నన్ను ఇంత స్టేబుల్గా ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టగలిగింది ఈ రోజుకి. మీరు బాగా చదువుకున్నారు, ఆల్రెడీ లండన్ వరకు వెళ్ళారంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా మీకు ఏ ప్రాబ్లం పెద్దగా ఉండకపోయి ఉండొచ్చు. సో హ్యాపీ లైఫ్ మీది, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీలో మీకేం పోస్ట్ కూడా లేదు నిజానికి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకేం పదవులు కూడా ఇవ్వాలి. ఆ పార్టీ వల్ల మీకు పెద్దగా వచ్చింది కూడా ఏం లేదు. మరి ఎందుకు ఇంత పార్టీని భుజాన్ని వేసుకుని పార్టీ వాయిస్ వినిపించి ఒక ప్రభుత్వంతో గొడవ పెట్టుకున్నారు? డైరెక్ట్గా ఒక ప్రభుత్వంతో యుద్ధం చేశారు. జగన్ లాంటి వ్యక్తితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు? ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, నాకు తెలుగుదేశం పార్టీలో పదవిలు అవసరం లేదండి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అనిపించుకోవడమే ఒక పెద్ద పదవి నాకు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పటికీ కూడా అన్న కానీ బాబు గారు కానీ కన్సిడర్ చేస్తారు. నేను అడిగింది కన్సిడర్ చేసి నాకు సూట్ అయ్యేది ఖచ్చితంగా ఇస్తారు. నేను ఎప్పుడూ ఆశించలేదు, ఏ రకంగా బెనిఫిట్ పొందాలనుకోలే. నెక్స్ట్, పార్టీని భుజాన్ని మోసుకోవడం అంటే ఏంటంటే, అది నాకు గర్వకారణం అండి. ఇప్పుడు బాబు గారిని సపోర్ట్ చేయడం అంటే టోటల్ ఏపీ డెవలప్మెంట్కి నేను ఒక దారి చూపించినట్టు, నేను ఒక సమిధన అయినట్టు బాబు గారిని చూస్తే. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్స్ అట్లా ఉన్నాయి. ఒక హైటెక్ సిటీ కానీ, ఒక రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ మనం చూసాం. సో నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక సపోర్ట్ చేసి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి, జనాలందరికీ ఒక ప్రభుత్వం చేసిన అంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలియజేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక రాజధాని అమరావతి వస్తుంది. ఒక అమరావతి వస్తే ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడతాయి, ఎంతోమంది యువత జీవితాలు బాగుపడతాయి, స్టూడెంట్స్ లైఫ్ బాగుపడుతుంది, అమ్మాయిలకి రక్షణ ఉంటుంది, స్టేట్ అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది అని ఒక్క దీంతోనే నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదని ఇప్పటికీ నమ్ముతాను, ఎప్పటికీ నమ్ముతాను. అందుకే ఈ పార్టీకి సపోర్ట్ చేశాను. ఏ పదవులు ఆశించకుండా ఒకరు మీరు, రెండు అనూష ఉండవల్లి, లేక పరుచూరి రమ్య, పంచుమర్తి అనురాధ, లేకపోతే గౌసు శిరీష, ఒక గ్రీష్మ, ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటే చాలా వేళ్ల మీద లెక్కబట్టే. ఇంకొన్ని పేర్లు మర్చిపోయాం. అగ్రెసివ్గా మీ మాదిరిగా పార్టీని భుజాన్ని వేసుకుని ఏ పదవులు లేకపోయినా పనిచేశారు మీరందరూ. ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీది చాలా కీలక పాత్ర. ఇప్పుడు చాలామంది అసలు పార్టీతో సంబంధం లేకుండా ఈ 5 ఏళ్ల పాటు చక్కగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు వచ్చి పదవులు అడుగుతూ ఉన్నారు. పార్టీ నాది నాదని అధికారం చేరగానే మొత్తం ఈగల్లాగా చేరిపోతూ ఉన్నారు. మరి ఇంత కష్టపడిన మీకు, మీ అందరికీ సరే పంచుమర్తి అనురాధ గారు లాంటి వారికి అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఏమీ లేవు. సో ఆ పార్టీ ఆ రకమైన గౌరవం ఇస్తుందా మీకు? ఖచ్చితంగా ఇస్తుందండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత, సార్ నేను కలవాలనుకుంటున్నానంటే, లొకేషన్ నన్ను కలవాలనుకుంటున్నప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉందో అందరికీ తెలుసు. మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైన టైంలో నేను కలవాలనుకున్నప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది, వాళ్ళని కలిసి అదృష్టం దొరికింది, బాబు గారు నన్ను దీవించే అదృష్టం నాకు దొరికింది. సో అది గుర్తింపే కదండి. ఇప్పుడు నేను ఒక అధికారం లేనప్పుడు కూడా నేను బాధపడుతున్నానని తెలిసి బాబు గారు నాకు కాల్ చేశారు, ధైర్యం చెప్పారు. లొకేషన్ నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది అన్నా కూడా అన్న ధైర్యం చెప్తారు, అన్న సపోర్టివ్గా ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చూసుకోండి ఇలా జరుగుతుంది. అది సపోర్టే కదా ఒక ఆడపిల్లకి. ఇంతకంటే ఒక కుటుంబం అండి నాకు. బాబు గారు ఒక తండ్రి స్థానంలో ఉంటారు, దేవుడి స్థానంలో ఉంటారు. లొకేషన్ అన్నకు మించిన సపోర్ట్ నాకు. ఈ రెండు లేకపోతే ఈరోజు నేను ఇంత ధైర్యంగా వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసింది నా పార్టీ, బాబు గారు ఇంత గ్రేట్ అని నేను చెప్పగలగలేను. అది మనసులోంచి వచ్చిన మాట. సో దీని ముందు పదవులు నథింగ్ అండి. నాకు ప్రజలు గుర్తించారు. నేను ఏ కారణం అయితే గెలవాలనుకున్నానో ఆ కారణం నిజంగానే జరిగింది. బాబు గారిని కూర్చోబెట్టాలనుకున్న సీఎం కుర్చీలో, నా స్థాయిలో నేను ఎంత చేయగలను అంత చేశాను, కూర్చోబెట్టాను. ఐఎమ్ డన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా ఏ పదవి ఇచ్చినా అంత సంతోషం రాదు. ఒకవేళ బాబు గారు లొకేషన్ పట్టుబట్టి, లేదు నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నీ సపోర్ట్ ఇంకా అవసరం స్టేట్కి అంటే కనుక, నా కెరియర్ని వదిలేసి కూడా, ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్ లైఫ్ అక్కడ. మీరు చెప్పినట్టు బిజినెస్ ఉంది, నాకు హిప్నోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, ఫైనాన్షియల్గా నాకు ఏం ప్రాబ్లం లేదు, వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్. బట్ ఒకవేళ కనుక పార్టీ కనుక డెసిషన్ తీసుకొని నా అవసరం ఉంది అనుకుంటే కనుక, ఒకటి ఏమన్నా నాకు ఇస్తే కనుక, నా కెరియర్ని వదిలేసి అన్న కోసం, బాబు గారి కోసం, రాష్ట్రం కోసం పనిచేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఎప్పటి నుంచి అండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ పరిపాలన ఎప్పటి నుంచి నచ్చలేదు మీకు? అంటే ఏ ఇష్యూ నుంచి మీరు ఆ పార్టీకి అగైనెస్ట్గా వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు, కోచింగ్ చేయడం కావచ్చు, ఇదంతా మొదలుపెట్టారు? సో బేసిక్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్కి ముందే ఆయన మైండ్ సెట్ అర్థమైపోయింది. ఎందుకంటే జనాలకి ఒక తల మీద చేయి పెట్టేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఓదార్పు యాత్రలు చేశారు కదా, అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా ఫేక్, ఇదంతా నటన అని. ఐ కెన్ రీడ్ సంబడీ సైకాలజీ అండి. నేను కాన్సన్ట్రేట్ చేస్తే ఐ కెన్ రీడ్, నాకు అర్థమవుతుంది.
అది నా అదృష్టం అనుకోవచ్చు. సో నేను అలా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నటన, జనాల్లో పోగేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ కాదు, అధికారం కోసం చేస్తున్న ఒక అడుగు అని నాకు అనిపించింది అప్పుడే. దెన్ 2019 ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిజానికి విరుద్ధంగా ఉన్నాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. నవరత్నాలను పెట్టారు, ఎగ్జాజరేట్ చేసి చెప్పేశారు. అండ్ ఇమీడియట్లీ రిజల్ట్స్ తర్వాత 3 క్యాపిటల్ సిటీ